ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క కాలేజ్లల్లో 75 అటెండెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్? కండోనేషన్ ఫీ అంటే పెనాల్టీ కట్టుకొని వాళ్ళ పిల్లాడి జీవితం భవిష్యత్ ఖరాబ్ కావద్దని పెనాల్టీ కట్టుకొని వాళ్ళు సెమిస్టర్ రాసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రిన్సిపల్ ఏం చేస్తుండంటే 75 అటెండెన్స్ లేని వాళ్ళకి అసలు హాల్ టికెట్లే ఇవ్వమన్నట్లు మాట్లాడుతుండు. మరి ఎందుకు అట్లా వేస్తుండో అర్థమవుతలేదు. ఆయనదే అన్నట్టు సాగించుకుంటుండు, రాజ్యమైనదే ఆయన సాగించుకుంటుండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే దగ్గర పోలీసు వాళ్ళు మొత్తం అందరు నిజాం కాలేజీలోనే ఉన్నారు. పోలీసు వాళ్ళకి అడిగినా గేట్లు వేసుకుంటారు. మా కాలేజీలను మమ్మల్ని రానిస్తలేరు. లైబ్రరీలో కూర్చుందామంటే లైబ్రరీలోకి రానిస్తలేరు. కాలేజీలో గేట్లు వేస్తుర్రు, తాళాలు వేసుకొని కూర్చుంటారు. మరి ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తుండో అర్థమవుతలేదు. నిన్న అటెండెన్స్ ఉన్నోళ్ళు ముంగట్టుకు వచ్చి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడితే వాళ్ళకి భయపెట్టిస్తుండు, మానసికంగా భయపెట్టిస్తుండు. నీకు మీ హెచ్ఓడికి ఎఫ్ఐఆర్ ఉందంట ఏంది అన్నట్లు మానసికంగా భయపెట్టిస్తుండు. తప్పుడు మాటలన్నీ క్రియేట్ చేసి పిల్లలకు అందరికీ భయపెట్టిస్తుండు. మేము పోయి అడిగినా నీ రూల్ నెంబర్ ఎంత, నీ జీవితం ఖరాబ్ చేస్తా అన్నట్లు మాట్లాడుతుండు. అందరు రూల్ పోయి ఒక ఈ ఇష్యూ ఉందని సార్ దగ్గరకు పోయి మాట్లాడితే కూడా నీ రూల్ నెంబర్ ఎంత అని అడిగి పిల్లల అందరికీ భయపెట్టిస్తుండు. నీ పేరేంది, నీ రూల్ నెంబర్ ఏంది అన్నట్టు భయపెట్టిస్తుండు. ఇప్పటిదాకా పొద్దున ప్రతి ఒక్కరు 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసి వచ్చిర్రు, ఎగ్జామ్ రాయడానికి వచ్చిర్రు. మాకు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలా లేదా? మా ప్రిమిసెస్లో లైబ్రరీ ఉంది, మా లైబ్రరీలోనే చదువుకుంటాం. మా కాలేజీలో మా లైబ్రరీకి కూడా అలౌ చేస్తలే, గేట్కి తాళాలు వేసుకొని కూర్చుంటారు. పోలీసు వాళ్ళని ఒకరిని అడ్డంగా మంచిగా పెట్టిండు సారు. ఇట్లా చేస్తున్నా అనమాట సార్. కాదు, ఎంత ఉంది మీకు అటెండెన్స్? ఎంత ఉంది? ఎంత పర్సెంటేజ్ డిఫరెంట్ ఉంది? మా ఈడ ఉన్నోళ్ళ ప్రస్తుతం అందరికీ 75-80% దాకా ఉంది. 80% ఈడ ఉన్నోళ్ళకి. మా ఫ్రెండ్స్కి చూసుకున్నట్లయితే 50 ఉన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క కాలేజీలల్లో నేను చెప్పినట్టు 75 అటెండెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంటుంది. కండోనేషన్ ఫీ కట్టుకొని వాళ్ళ సెమిస్టర్ని కొనసాగించవచ్చు. కానీ ఈ మనిషి అట్లా లేడు. ఈ ఏవి రాజశేఖర్ సారు ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన ఇట్లా వేస్తలేడు. 75 అటెండెన్స్ వాళ్ళకి నేను హాల్ టికెట్లు మీరేం చేసుకుంటారో వేసుకోరి, చచ్చిపోతే చచ్చిపోర్రి అన్నట్లు మాట్లాడుతున్నాను. అదే సార్ అర్థమవుతలే. 75 అటెండెన్స్ లేని వాళ్ళకి ఉన్నోళ్ళకి మీరేం చేసుకుంటారో వేసుకోండి. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే ఒక రాజులాగా బిహేవ్ చేస్తున్నారు. అప్పట్లో నైజాం సర్కార్లు ఎట్లా బిహేవ్ చేశారో అందరినీ కాళ్ళ కింద పెట్టుకొని ఈయన అట్లా వేస్తుండు. మేము కోరుకునేది ఒకటే, 75 అటెండెన్స్ అబోవ్ ఉన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి హాల్ టికెట్లు ఇవ్వాలి. వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఈ సెమిస్టర్ రాయకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత రాయాల్సి వస్తుంది. మా భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి కోరుకునేది ఒకటే, 75 అటెండెన్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ ఇవ్వాలి. 75 బిలో ఉన్న నేను చెప్పినట్లు కండోనేషన్ ఫీ పెట్టుకొని కట్టి వాళ్ళ సెమిస్టర్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిజాం కాలేజ్లో ప్రిన్సిపల్ అనేది 75% అటెండెన్స్ ఉంటేనే విద్యార్థులకు మేము ఎగ్జామ్ రాయనిస్తామని అంటున్నారు. అదే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం 75% అటెండెన్స్ ఉంటేనే ఫీజు కట్టించుకుంటామంట. అంటే ముందే మేము అటెండెన్స్ చూసుకొని అటెండెన్స్ లిస్ట్ అవుట్ అంటే ప్రింట్ ఎక్కడైనా అతక పెడితే ఆ లిస్ట్ చూసుకొని మేము హెచ్ఓడీలతో మాట్లాడుకున్నాం. హెచ్ఓడీలు తప్పు ఉన్నా ప్రిన్సిపల్ తప్పు ఉన్నా ఏమంటుండే అంటే ఇప్పుడు సార్ మాకు అవసరం లేదు, నాకు వచ్చిన ప్రకారమే నేను ఫైనలైజ్ చేస్తా, ఎవరిని కూడా రాని అంటే. అదే అన్నప్పుడు మరి ముందే మాకు లిస్ట్ అవుట్ చేస్తే మేము కండోనేషన్ ఫీజు అన్నా లేకపోతే ఎగ్జామ్ ఫీజు అన్నా కట్టుకోపోదాం కదా. ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత ఒకరోజు రేపు ఎగ్జామ్స్ అనగా ఈరోజు మీకు 0% అటెండెన్స్ ఉంది, మేము నీకు ఎగ్జామ్ రాయనివ్వని అంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు హెచ్ఓడి తప్పు ఉన్నది, ప్రిన్సిపల్ తప్పు ఉన్నది. ప్రిన్సిపల్ తప్పు హెచ్ఓడి తప్పు ఉన్నదానికి పిల్లలు వహిస్తారా బాధ్యత? పిల్లల తప్ప ఇది? దీన్ని ఎవరు అడగాలి? అడుగుతానేమో ప్రిన్సిపల్ సారు హెచ్ఓడీలను బెదిరించడము, పిల్లల్ని బెదిరించడము, లేకపోతే మీరు నా మీద కేసు వేసుకోండి అని చెప్పడము. ఈరోజు నిజాం కాలేజ్ ఒక పోలీస్ స్టేషన్ అయిపోయింది. 30 మంది 40 మంది పోలీసు వాళ్ళు లోపలనే ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళకు వాళ్ళ విద్యార్థుల వల్ల ప్రిన్సిపాల్కి ప్రాణ నష్టం ఉందట. ప్రాణ నష్టం వల్ల ప్రిన్సిపాల్ 30 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మాకు ప్రొటెక్షన్ అనిపించారు. పోలీసు వాళ్ళు కూడా ప్రిన్సిపాల్ సపోర్టింగ్గా
ప్రిన్సిపల్ ఇక్కడ ఉండకండి, చాంబార్లు ఉండకండి, అందరు బయటికి వెళ్ళండి అని ప్రిన్సిపాల్ సార్ గేట్ లోపలికి కూడా మా కాలేజీలోకి మాకు కూడా అలౌ చేస్తలేడు. పొద్దున ఒక 10 మంది ఆడపిల్లలు వచ్చి సార్ మేము లోపలికి వచ్చి లైబ్రరీలో చదువుకుంటామంటే గేట్ లోపలికి కూడా అలా లేదు. అంటే మా లైబ్రరీ ఉంది ప్రిన్సిపాల్ కూర్చోడానిక, పోలీసు వాళ్ళు కూర్చోనిక. ఎందుకు రానియట్లేదు మిమ్మల్ని లైబ్రరీలో? మేము వస్తేనట ప్రిన్సిపాల్కి ప్రాణ నష్టం ఉందట. మీ ప్రాణ నష్టం కొద్దీ మేము పోలీసు వాళ్ళు ఏ సెమిస్టర్ వాళ్ళు ఉంటే ఆ సెమిస్టర్ వాళ్ళే లోపలికి రావాలి, అప్పటి వరకు ఎవరు రాకూడదని చెప్పిండు. 10 మంది ఆడవాళ్ళు ఇక్కడ చెట్ల కింద బయట బస్ స్టాండ్లలో కూర్చొని చదువుకున్నారు పొద్దున. మాకు ఇంతమంది ఫెసిలిటీస్, ఇంత నిజాం కాలేజ్, ఇంత గ్రేట్ నిజాం కాలేజ్లో లైబ్రరీలో కూర్చొని చదువుకునేదానికి మా నిజాం కాలేజ్ మాకే పర్మిషన్ లేదు. ప్రిన్సిపాల్ పోలీస్ సార్ అంటాడు ఫుడ్ కోర్ట్లో కూర్చొని చదువుకున్నట్టు. ఫుడ్ కోర్ట్లో కూర్చొని చదువుకుందాం, మనకు తాళాలు తీయమంటే మేము దియ్యం 12కి తీసామంటే ఒక్కొక్కరు దూరం మైసమ్మగూడ నుంచి వెళ్ళి, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వారు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి? బస్ స్టాండ్లలో కూర్చొని చదువుకోవాలా? లేకపోతే ఎక్కడైనా బయట ఫంక్షన్ హాల్ మాట్లాడండి. ఫంక్షన్ హాల్ మాట్లాడితే ఫంక్షన్ హాల్లో కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు. బయట ఎక్కడన్నా వెయిటింగ్ కావాలన్నా లైబ్రరీ అన్న బుక్ చేయండి. మరి మా నిజాం కాలేజ్ లైబ్రరీని మాకే ఇవ్వకపోయినప్పుడు బయట ఎక్కడైనా ఫంక్షన్ హాల్ మాట్లాడండి, మా అన్నను కూర్చొని చదువుకుంటాం. ఆ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయండి కదా. మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మాకేం న్యాయాలంటే 75% అటెండెన్స్ లేనప్పుడు మా ఫీజులు ఎందుకు కట్టించుకున్నాడు? 1. 2, 75% అటెండెన్స్ అనేది యూజీసీ గైడ్లైన్ ప్రకారం అయితే అకాడమిక్ స్టార్టింగ్ ఇయర్ అయినప్పుడు స్టార్ట్ కావాలి, లేకపోతే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కావాలి. ఆ మధ్యలో వచ్చి 6th సెమ్ 5th సెమ్ అప్పుడు పెడితే దాన్ని ఎవరు వాదించాలి? 3వది, మా లైబ్రరీకి మాకు అనుమతి ఇవ్వాలి. మా నిజాం కాలేజీలకు మమ్మల్ని అనుమతిస్తలేరు. మా నిజాం కాలేజీలో అనుమతి ఇవ్వనప్పుడు బయట ఎక్కడన్నా వెయిటింగ్ హాల్ మాట్లాడండి. ఎగ్జామ్ రాపించాలనుకుంటున్నారు? మాకు ఎగ్జామ్ రాపించాలి. 0% అటెండెన్స్ ఉన్నా నీకు ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి, అంటే నెక్స్ట్ ఇప్పుడు కండోనేషన్ ఫీ కట్టించుకున్నా ఏ విధంగానైనా విద్యార్థులను అందరినీ ఎగ్జామ్ రాపించి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి పక్కా నీకు 75% అటెండెన్స్ ఉంటేనే నేను ఎగ్జామ్ రాయనిస్తా అంటే అప్పటికి మీ మాట కాదంటే అప్పుడు మీరు రాయనివ్వకండి. మేము కూడా దానికి బాధ్యతగా వహిస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.